1.5 సంవత్సరం క్రితం ఈ కృపా సమాజం, ఈ ప్రార్థనా మందిరాన్ని పరిశుద్ధులైన సేవకులు ప్రార్థించి ప్రతిష్ఠించి నాటి నుంచి చక్కగా ఆరాధన జరుగుతూ లక్షల మంది ప్రజలు ఉపయోగించబడుతూ ఆయన మీరు కార్యం చేయగా తిప్పగలిగిన వాడు. ఆయన ఎందుకు ఇలా జరిగింది అని అడిగే అర్హత మాకైతే లేదు, కానీ ఆయన వీటన్నింటిని భరించి మిమ్మల్ని స్తుతించే విస్తారమైన కృపచేత మా పితరుడు మీ సేవకుడైన యోబు జీవితాన్ని మాదిరిగా పెట్టుకుని ధైర్యాన్ని ఓపికను పొందుతున్నాడు. యెహోవా ఇచ్చెను, ఆయనే తీసుకుని. దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఆయన ఇదిగో నా తండ్రి, వేవేల మంది ఆత్మీయ దాహం తీర్చబడిన చోటు నా తండ్రి, నిశ్చయముగా ప్రతిఫలం అనుగ్రహించండి. కొన్ని సందర్భాల్లో మానవ తప్పిదాలు, షార్ట్ సర్క్యూట్ వల్ల మేలు చేయక మీరు ఉండలేరని తెలుసు. చేసిన తర్వాత మిమ్మల్ని స్తుతించకుండా మేము ఉండలేము. ఆయన యథార్థవంతులను బలపరిచి మీ కను దృష్టి ఈ కృపా సమాజం మీద స్థిరపరిచి, ప్రాముఖ్యంగా నాయన దీని కొరకు స్పందించిన ప్రభుత్వ యాజమాన్యాన్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి. ఆయన చురుగ్గా స్పందించారు. ఆయన ప్రతిఫలం అనుగ్రహించండి. ఆయన సమస్త ఆటంకాలు దూరపరిచి మీ నామానికి మహిమ కలిగేటట్టు, ఘనత కలిగేటట్టు సమస్త కార్యాలు మీ ఆలోచన జరిగించండి. ఏదేమైనా మా జీవితాల్లో మీరు ప్రారంభించిన ఈ రక్షణ పనిని కొనసాగించి నిత్య మహిమకు మమ్మల్ని పాత్రులుగా మమ్మల్ని సిద్ధపరిచి కృప చూపించి దీవించి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.